ఇండియాలో ఆర్ఆర్ జ్యువెలర్స్ లో మోస్ట్ కామన్ గా రీడిజైన్ అయ్యే 2 నగలు చూద్దాం మ్యామ్. సో ఇప్పటిదాకా ఎన్ని పీసెస్ చేస్తుంటాం మనం ఇలాంటివి? ఇవైతే 4,000 to 5,000 ప్లస్ అయ్యింది. ఓకే. సో గొట్టపూసలు అందరికి చాలా ఫేవరెట్. ఇలాంటి గ్రీన్ నెక్లెస్లు, ప్లెయిన్ నెక్లెస్లు ప్రతి ఒక్క వార్డ్రోబ్ లో ఉంటది, వాడకుండా లాకర్స్ లో మెయిన్లీ. సో ఇప్పుడు మ్యారేజ్ సీజన్ వస్తుంది కదా, అందరూ మ్యారేజ్ లో వన్ ఆఫ్ ద జ్యువెలరీ కావాలి. సో వై వి వాంట్ టు స్పెండ్ ఆన్ అదర్ టైప్స్ అని న్యూ కొనాలన్నా కొంచెం ఇప్పుడు హెవీగా ఉంది రేటు. అండ్ సిల్వర్ లో కొన్నా కూడా అవి రోజు వేసుకోలేము ప్రతిసారి అని గోల్డ్ దానికి ఎక్స్టెన్షన్ చేసుకోవాలా, రీడిజైనింగ్ చేసుకోవాలని ఒక 1-2 lakhs పెడితే ఇంకా కొత్తగా పెద్ద నగగా అయిపోతుంది అనే కాన్సెప్ట్ ఎక్కువ మంది పాత నగల్ని ఎస్పెషల్లీ మెమరీస్ తో ఉండే నగల్ని ఇలా రీడిజైన్ చేయించుకుంటున్నారు. దీనికి అడిషనల్ గా ఎంత గోల్డ్ పట్టి ఉంటుంది మ్యామ్? అరౌండ్ 35 grams. 35 grams. ఓకే. ఇది మ్యామ్ ఇది కూడా కామన్ గా ఎక్కువగా డిజైన్ అయ్యింది కదా. సో దీనికి వచ్చేసి మనం అరౌండ్ 10 grams అట్లా పెట్టింటాం అంతే. ఓకే. దీనికైతే ఎంత జ్యువెలరీ గోల్డ్ అడిషనల్ గా పట్టింది? అరౌండ్ 15 grams అట్లా వచ్చింటదండి. సో డిపెండ్స్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద నెక్లెస్. కొంతమంది లెంత్ తక్కువ ఉంటాయి, కొన్ని పీసెస్ తక్కువ పడతాయి, అప్పుడు రఫ్లీ ఒక 1-2 grams కూడా లెస్ కావచ్చు. ఓకే. అంటే ఇవన్నీ 15 to 20 years బ్యాక్ నగలు చాలా మంది దగ్గర ఉంటాయండి, వాడకుండా లాకర్ లో పెట్టేస్తుంటాం. దిస్ ఇస్ ద టైమ్ టు బ్రింగ్ దెమ్ టు ఆర్ఆర్ జ్యువెలర్స్ అండ్ గివ్ న్యూ లైఫ్. యా.